హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త అండి. సహకార బ్యాంక్ అయిన ఆప్కాబ్ నుండి స్టాఫ్ అసిస్టెంట్స్, క్లర్క్స్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఉన్న బ్యాంకుల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారండి. జనవరి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించబడింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది జనవరి 8, 2025 తేదీన విడుదల చేయడం జరిగిందండి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గాను చివరి తేదీ జనవరి 22, 2025. ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ చెల్లించడానికి చివరి తేదీ జనవరి 22, 2025. రాత పరీక్ష యొక్క తేదీ టెంటేటివ్గా ఫిబ్రవరి 2025 నెలలో నిర్వహించడానికి అవకాశం అయితే ఉందండి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా స్టాఫ్ అసిస్టెంట్స్ లేదా క్లర్క్ పోస్టులను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్లో భర్తీ చేసేందుకు ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వారు విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా 251 స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారండి. ఖాళీల వివరాలు కానీ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అనేవి 50 ఉన్నాయండి. గుంటూరులో 31 ఉన్నాయి, శ్రీకాకుళంలో 19 ఉన్నాయి. స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్ పోస్టులు అనేవి 201 ఉన్నాయండి. ఈ 201లో శ్రీకాకుళంలో 35, గుంటూరులో 50, కృష్ణాలో 66, కర్నూలులో 50. మొత్తంగా చూసుకున్నట్లయితే 201 స్టాఫ్ అసిస్టెంట్, 50 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు గాను వయోపరిమితి అనేది కనీసం 20 సంవత్సరాలు గాను గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు కలిగి ఉండాలండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులందరికీ కూడా 5 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి సడలింపు ఇచ్చారు. దివ్యాంగ అభ్యర్థులకి 10 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి సడలింపు ఇవ్వడం జరిగిందండి. ఎంపిక కాబడిన అభ్యర్థులకి పే స్కేల్ అనేది స్టాఫ్ అసిస్టెంట్ వారికి 17,900 రూపాయల నుంచి 47,920 రూపాయల వరకు పే స్కేల్ అయితే చూపించడం జరుగుతుందండి. స్టార్టింగ్ పే అనేది 33,637 రూపాయలు పర్ మంత్ అందజేయడం జరుగుతుంది. ఇన్క్లూజివ్ ఆఫ్ డిఏ అండ్ హెచ్ఆర్ఏతో కలిపి 33,637 రూపాయలు ఇనిషియల్ పే అయితే అందజేయడం జరుగుతుందండి. ఇంకా బ్యాంక్ రూల్స్ ప్రకారం అదర్ అలవెన్సెస్ అన్నీ కూడాను అందుతాయండి. దరఖాస్తు రుసుము ఓసీ మరియు బీసీ అభ్యర్థులకైతే 700 రూపాయలుగాను ఉందండి. మిగిలిన అందరి అభ్యర్థులకి కూడా 500 రూపాయలు అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ అయితే ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుందండి. ఏజ్ లిమిట్ అనేది అక్టోబర్ 31, 2024 తేదీని కట్ ఆఫ్ తేదీగా తీసుకోవడం జరుగుతుంది. ఈ తేదీ నాటికి 20 సంవత్సరాలు మినిమం వయసు ఉండాలండి. గరిష్ట వయసు 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఇచ్చారు. బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఇచ్చారు. పీహెచ్ జనరల్ కేటగిరీ వారికి 10 సంవత్సరాలు సడలింపు ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి వారి యాక్చువల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ప్లస్ 3 ఇయర్స్ అంటే అప్ టు మ్యాక్సిమం 50 సంవత్సరాల వరకు వారికి సడలింపు అయితే ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం అనేది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ కూడాను రాత పరీక్ష అయితే ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇందులో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించబడి తర్వాత ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. రాత పరీక్ష వివరాలు కానీ చూసుకున్నట్లయితే రాత పరీక్ష అనేది 100 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఇంగ్లీష్ అనేది 30 మార్కులకు ఉంటుందండి. రీజనింగ్ అనేది 35, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది 35. టైం అనేది 60 నిమిషాలు ఇస్తారండి. 60 నిమిషాలకి 100 మార్కులు కానీ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. 0.25 అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. దరఖాస్తు విధానం అనేది పూర్తిగా కూడా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష యొక్క ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ అనేవి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ అయితే నిర్వహించబడతాయండి. ఇంకా ఈ ప్రకటనకు సంబంధించి చివరి తేదీ అయితే జనవరి 22 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను జనవరి 8, 2025 నుంచి జనవరి 22, 2025 తేదీలోపుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలన్నట్లయితే ముందుగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఆన్లైన్లో పేమెంట్ ఫీ చేసి తర్వాత
సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసిందిగా తెలపడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ పీసీ ఎక్స్ సర్వీస్ ఉన్న అభ్యర్థులకి 500 రూపాయలు ఫీ ఉంటుంది. జనరల్ మరియు బీసీ అభ్యర్థులకి 700 రూపాయల ఫీ అయితే ఉంటుందండి. డీసీసీబీ యొక్క అఫీషియల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఆప్కాబ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ ప్రకటన ద్వారా స్టాఫ్ అసిస్టెంట్ మరియు క్లర్క్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా పొందుపరిచిన ఇన్ఫర్మేషన్ 1-2 సార్లు సరి చూసుకొని మీ యొక్క దరఖాస్తుని ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసిందిగా తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.